సో బేసికల్గా ప్రియదర్శి గారు క్యారెక్టర్స్ ఎంచుకునే విధానం చూసుకుంటూ ఉంటే ఎవ్రీ టైం అంటే లైక్ మమ్మల్ని వావ్ చేస్తూనే ఉంటారు. అది ఫన్ జోనరా కావచ్చు, లైక్ ఇందాక నేను మెన్షన్ చేసినట్టు మంగళవారం కావచ్చు, అండ్ ఇప్పుడు మా కోర్టు డ్రామాలో కావచ్చు. ద వే యూ పిక్ ద స్టోరీ ఎలా? Writing, it is somebody is writing very well and వాళ్ళకి they feel I am the right person to do all of that. సో నాకంటే ముందు అంటే మీరు వావ్ అనడానికి ముందు నాకు వావ్ ఇట్లాంటి వాళ్ళు రాస్తున్నారు అంటే లైక్ ఇమాజిన్ ద స్టోరీస్ పీపుల్ ఆర్ రైటింగ్ అండ్ వాట్ ఎల్స్ డూ యూ నీడ్. ఐ మీన్ దేర్ ఆర్ సమ్ గ్రేట్ స్టోరీస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో అలాంటప్పుడు గ్రేట్ రైటింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఆల్సో ప్యారలీ. సో అలాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ లక్కీ, వెరీ ఆనర్డ్. లైక్ అంటే వాళ్ళు నా కోసం ఇంత ఆలోచించారా అనేది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ. యా, అండ్ యువర్ ప్రీవియస్ మూవీ వాజ్ డార్లింగ్. డార్లింగ్ మూవీలో అంటే లైక్ మీ విషయానికి వస్తే యూ గేవ్ యువర్ 100%. బట్ అంటే లైక్ వెరీ స్కోప్ ఉన్న క్యారెక్టర్ నభా నటేష్ గారు చేసిన క్యారెక్టర్. చాలామంది దగ్గర నుంచి నేను విన్నది ఏంటంటే నభా నటేష్ గారు కాకుండా వేరే ఎవరైనా అయ్యి ఉంటే ఇంకా బాగుండేదేమో అని. సో దాని గురించి వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ దట్? What is your opinion on that? See, it is an opinion, like మీరు అన్నట్టు it is one opinion of the person that you spoke to, or it could be also your opinion. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్కి తను వి వాంటెడ్ సంబడి ఆఫ్ దాట్ నేచర్. ఒక ఎట్లా అంటే దానికి ఎవరైనా సూట్ అయ్యి బాగా చేస్తారంటే చేయొచ్చు. బికాజ్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ నేను కాదు ఇంకెవరు చేసినా కూడా బాగా చేయొచ్చు. ఇప్పుడు సుహాస్ లేదా ఇంకెవరైనా చేసినా కూడా బాగా చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ ఉంది, అంత టాలెంట్ ఉంది. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ద పర్సన్స్ పర్ఫార్మెన్స్ మేబీ, ఇట్ ఈస్ ఆల్సో హౌ ద ఫిల్మ్ వాజ్ డెల్ట్. ఇప్పుడు ఏంటంటే మేము కొంచెం ఎడిటింగ్ టైట్ చేసి ఉండి కూడా కొంచెం సన్నివేశాలు కొంచెం అంటే ఇప్పుడు తను టార్చర్ చేసే విధానాలన్నీ కొంచెం తక్కువ చేసి ఉండి టైట్గా ఎడిట్ చేసి ఉంటే మేబీ సినిమా మరీ ఇంత ఫ్లాప్ కాకపోయినా డీసెంట్గా ఆడేదేమో. సో ఇప్పుడు ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ మీకు ఎందుకు బాగా అనిపిస్తలేదు అంటే బికాజ్ ఆ సీన్స్ కూడా అంతా మీకు దే డింట్ హెల్ప్ బేసికలీ. ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే మంచి యాక్టర్స్ మంచి మెటీరియల్తోనే షైన్ అవుతారు. మీరు అన్నట్టు ప్రియదర్శినితో బాగా ఎందుకు చేస్తారంటే నాకు బలగం చేసే ఛాన్స్ వచ్చింది, మల్లేశం చేసే ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు కోట్ చేసే ఛాన్స్ వచ్చింది. అట్లనే నేను ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ నేను ఇంకో మిఠాయి అనే సినిమా చేసిన, బాగా చేసినా కూడా బాగాలేదని అంటారు. ఎందుకు? సినిమా బాగాలేదు కాబట్టి కదా. ఓకే, ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. యు ఆర్ నాట్ ఐ విల్ ఓన్లీ బికమ్ అ బ్యాడ్ యాక్టర్ బై డూయింగ్ బ్యాడ్ స్క్రిప్ట్స్. ఓకే, అంతే. ఓకే, వెరీ గుడ్ ఆన్సర్. అంతే కదా. అంటే ఇప్పుడు ఎవరైనా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పర్సన్ చూసి చాలా హ్యాండ్సమ్ ఉన్నాడని ఎప్పుడు అంటారు? అవుట్ఫిట్. ఎగ్జాక్ట్లీ. సో అవుట్ఫిట్ వేరేలా ఉంటే మీరు వేరేలాగా వచ్చాము. ఎగ్జాక్ట్లీ.